అనిపించిందన్నా? సినిమా బాగుందన్న, సినిమా సూపర్ హిట్ అనేది చెప్పాలనిపించింది. ఫస్ట్ హాఫ్ చూస్తే కనుక, సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అనేది అనిపించింది నాకు. అండ్ బాలయ్య బాబుకి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో, ఎటువంటి మాస్ డైలాగులు కానీ, ఎటువంటి ఫైట్స్ కానీ ఉన్నారో అవన్నీ చాలా బాగా రాస్తున్నారు బాబీ గారు. అయితే మనకి చాలా మంది బాలయ్య బాబు సినిమా అంటే ఏం చెప్తారు, ఇంట్లో పెట్టేసి వెళ్ళాలంటారు బాలయ్య బాబు సినిమా. దీనికి అలా అనక్కర్లా, మంచి స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక బాలయ్య బాబు ఎంట్రీ దగ్గర నుంచి కానీ ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ వరకు బాగుంటుంది. స్లో తీసుకెళ్ళకుండా ఒక ఇంట్రెస్ట్ తీసుకెళ్తూ ఉంటాడు. ఇంటర్వెల్ బ్యాగ్ మాత్రం ఫ్యాన్స్ అయితే పూడకాలే అరాచకం అనిపిస్తుంది. అంటే బాబీ అన్ని సినిమాలు కలిపి తీస్తాడు అంటున్నారు దీన్ని. ఇప్పుడు అన్ని సినిమాలు కలిపి అంటే అని ఇప్పుడు వచ్చిన లేవు రావట్లా, కొన్ని సీన్స్ అనిపిస్తాయి మనకి. ఈ సీన్ ఎక్కడో చూసినట్టు ఆ సీన్ నువ్వు సినిమాకి వెళ్ళావు అంటే వేరే సినిమా గుర్తొస్తుంది అనకూడదు. ఆ క్షణం నీకు ఎట్లా అనిపించింది, వేరే సినిమా అయినా సరే అన్నట్టు. సో అక్కడ బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా డెల్ అవుతుంది, ఎమోషన్స్ ట్రాక్ చేయడం వల్ల కొద్దిగా లెంత్ ఎక్కువ అనేది అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ బాగాలేదు అనట్లేదు. మీరు ఒకవేళ నిన్న కూడా ఎవడ యావరేజ్ అంటే బాగాలేదా అంటాడు, బాగాలేదట్లేదు. తమన్ బీజం కేక్ ఉంది అసలు. డాన్స్ బాగాలేదన్న, బాగాలేదు డాన్స్ బాగానే ఉందా. వింటేజ్ బాగాలేని చూసాడు అనిపించింది. పాత సినిమా హీరోయిన్ కొడుతూ డాన్స్ చేశాడు కదా, అది మళ్ళీ వింటేజ్ బాగాలేని చూసాను. పాప సెంటిమెంట్ ఎలా అనిపించింది అన్న? పాప సెంటిమెంట్ ప్లస్ పాయింట్ అన్న, పాప సెంటిమెంట్ ప్లస్ పాయింట్. ఏం ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్గా అనవసరంగా పెట్టాలని అనిపించదు. కంపారిజన్ వస్తుంది అనుకున్నా, ప్రాంగ్ చెప్తున్నాను. గేమ్ చేంజర్కి డిసప్పాయింట్ అయ్యా, దీనికైతే డిసప్పాయింట్ అవ్వలేదు. ఒక మంచి హిట్ మూవీ అన్నది అనుకుంటున్నాను. అంటే సినిమాలో ఎలివేషన్స్ తప్ప ఏం లేదు అంటున్నారన్నా? అదే స్టోరీ ఉందన్న సినిమాలో. అంటే